What is a man profited if he shall gain the whole world and lose his own soul? There is no greater thing if you know Jesus Christ as your personal Savior and follow His word. May this program help you to know Jesus and to follow His word. Amen. నీ జీవితంలో శాంతి సమాధానము లేక నిరాశలో నిస్పృహలో ఒంటరిగా ఉన్నట్లు తలంచుచున్నావా? అయితే వెంటనే దేవుని వాక్యాన్ని, దేవుని శక్తిని నీవు తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే దేవుని వాక్యము తెలుసుకున్నట ద్వారా దేవుని శక్తిని మనం పొందుకుంటాం. కాబట్టి దేవుని వాక్యమును తెలుసుకొని దేవుని శక్తిని పొందుకొనుము. పాస్టర్ గాలి గంగరాజు గారు పరిశుద్ధ గ్రంథము నుండి 3500 వాక్యములు కంఠపాఠం చేసి దేవుని వాక్య శక్తిని పొందుకొని ఉన్నారు. ఇంకను అనేక మంది దేవుని వాక్యమును కంఠపాఠం చేయడానికి ప్రోత్సహించినట్లుగా దేవుని కృప వలన ది బైబుల్ ఫౌండేషన్ సంస్థను స్థాపించి దాని ద్వారా అనేక మందికి ఆకర్షణీయమైనటువంటి బహుమతులను అందజేయుచున్నారు. వెంటనే దేవుని వాక్యాన్ని కంఠపాఠం చేయడం ప్రారంభించండి. 3000 వాక్యాలు కంఠపాఠం చేసినటువంటి వారికి హీరో హోండా బైక్ ఇవ్వబడుతుంది. 2000 వాక్యాలు కంఠపాఠం చేయబడినటువంటి వారికి ల్యాప్టాప్ ఇవ్వబడుతుంది. 1000 వాక్యాలు కంఠపాఠం చేసినటువంటి వారికి హోమ్ కంప్యూటర్ ఇవ్వబడుతుంది. 500 వాక్యాలు కంఠపాఠం చేసినటువంటి వారికి కాస్ట్లీ కొరియన్ బైబుల్ ఇవ్వబడుతుంది. 100 వాక్యాలు కంఠపాఠం చేసినటువంటి వారికి పరిశుద్ధ గ్రంథము ఇవ్వబడుతుంది. మొట్టమొదటిసారి బైబిల్ ఫౌండేషన్ సంస్థ ద్వారా 1000 వాక్యములు కంఠపాఠం చేసిన వారికి ఈ కంప్యూటర్ పంపించడం చాలా సంతోషకరం. కాబట్టి మేము ఏమైతే అనౌన్స్ చేస్తున్నామో తప్పకుండా నెరవేరుస్తామని ఈ విధంగా మేము తెలియపరుచుకుంటున్నాం. పట్టులతో 1000 వాక్యాలు కంఠపాఠం చేశారు కాబట్టి వారిని అభినందిస్తూ ఈ కంప్యూటర్ని వారికి అందజేస్తాం. 500 వాక్యములు, 1000 వాక్యములు, 2000 వాక్యములు మరియు 3000 వాక్యములు కంఠపాఠం చేసిన వారు మొదట మీ ఇంటి యొద్దనే మీరు కంఠపాఠం చేసిన వాక్యములు చూడకుండా రాసి మా చిరునామాకు పంపబడును. అవి పరీక్షింపబడిన తరువాత మౌలిక పరీక్ష తేదీ మీకు తెలుపబడును. అప్పుడు మీరు కంఠపాఠం చేసి రాసి పంపించిన వాక్యములు నోటితో చెప్పవలను. అలాగూ చెప్పిన వారికి ప్రకటించబడిన బహుమతులు అందజేయబడును. Today's topic is Bewares from the Bible. నేటి ధ్యానాంశము బైబిల్ గ్రంథంలోని జాగ్రత్తలు. God loves every one of us. మనల్ని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. There's a reason He gave some instructions in His word. అందుకే దేవుడు తన యొక్క వాక్యములో మన కొరకు కొన్ని ఆజ్ఞలను ఇచ్చి ఉన్నాడు. Even in this world we have some traffic rules and some rules for some games. ఈ లోకంలో కూడా మనం చూసినట్లయితే ట్రాఫిక్ లో అయితేనేమి, గేమ్స్ లోనైతేనేమి కొన్ని సూచనలు అన్నటువంటివి మనకి ఇవ్వబడి ఉన్నాయి. And people are instructed to follow the rules. ఆ సూచనలను మనం పాటించాలి. In games, if players do not follow the rules, they will be disqualified to play the game. గేమ్స్ ఆడేటువంటి వారు సూచనలను పాటించకపోయినట్లయితే ఆ యొక్క గేమ్ లో నుండి వారు తొలగించబడతారు. And if people do not follow the traffic rules, they will be fined. ట్రాఫిక్ రూల్స్ ని కూడా పాటించకపోయినట్లయితే వారికి పెనాల్టీ వేస్తారు. So from the Bible, let us study Bewares from the Bible. నేడు బైబిల్లోని జాగ్రత్తలను మనం ధ్యానించుకుందాం. In fact, one man of God gave definition for Bible which tells basic instructions before leaving the earth. బైబిల్కి నిర్వచనంగా ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, దేవుని చెంతకు చేరడానికి ముందుగా అనుసరించవలసినటువంటి సూచనలు. So one must read the Bible and follow the Bible in order to reach the destination which God has prepared for them. మనుషుల కొరకు దేవుడు ఉంచినటువంటి గమ్యస్థానాన్ని మనిషి చేరాలంటే బైబిల్లో చెప్పినటువంటి సూచనలను మనం ఆచరించే వారిగా ఉండాలి. So let us study Bewares from the Bible. First of all, book of Deuteronomy chapter 6 verse 12 says, Then beware lest thou forget the Lord which brought thee forth out of the land of Egypt from the house of bondage. మొదటి జాగ్రత్తను మనము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 12వ వచనంలో చూస్తాం. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. Remember, when Bible tells beware, means that you must be careful that there is possibility that you may slip away from the instruction. బైబిల్ గ్రంథంలో జాగ్రత్త పడుము అన్నటువంటి మాటను మనం చదువుతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే
ఆ యొక్క విషయాన్ని మనము అనుసరించకుండా ఉండేటువంటి ప్రమాదం ఉంది. So here in Deuteronomy, the Lord told them, beware lest thou forget the Lord. నీ దేవుణ్ణి మరిచిపోకుండా మీరు జాగ్రత్త పడమని అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. That means there is possibility that we can forget our Lord. దాని అర్థం ఏంటంటే మనము దేవుణ్ణి మరిచిపోయేటువంటి ప్రమాదం ఉంది. We know the Lord, మనకు ప్రభు తెలుసు, but many times we behave as if we don't know him. అయితే అనేక సార్లు దేవుడు మనకు తెలిసినప్పటికి కూడా ఆయన్ను ఎరగనట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. So that's the reason God instructed his people that we must always remember our Lord. అందుకే దేవుడు ఇక్కడ తన ప్రజలను హెచ్చరిస్తున్నాడు, మన దేవుణ్ణి మరిచిపోకుండా మనము జాగ్రత్త పడాలి. And secondly, we can see Deuteronomy chapter 8 verse 11 says, beware that thou forget not the Lord thy God in not keeping his commandments and his judgments and his statutes which I command thee this day. రెండవదిగా ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి అడుపారాతినై. Here we see that God instructed them that they should be careful, that they should not forget his commandments, his judgments and his statutes. ఇక్కడ దేవుడు హెచ్చరిస్తున్నాడు, దేవుని యొక్క ఆజ్ఞలను విధులను కట్టడలను మరిచిపోకుండా మనం జాగ్రత్త పడాలి. Yes, there is possibility that we may forget his commandments, his judgments and his statutes. అవును, దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను విధులను మనం మరిచిపోయేటువంటి ప్రమాదం ఉంది. There's a reason we must keep his word in our heart. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో మనం ఉంచుకోవాలి. Because God is expecting us that we should not forget them. ఎందుకంటే వాటిని మరిచిపోకూడదని దేవుడు మన నుండి కోరుతున్నాడు. And also we see our Lord Jesus Christ also told several things that which we should be careful. ఇంకా యేసు ప్రభువుల వారు కూడా మనం ఏ విషయాల్లో జాగ్రత్త పడాలో చెప్పారు. Matthew 7 chapter verse 15 says, beware of false prophets which come to you in sheep's clothing, but inwardly they are ravening wolves. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనము, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మం వేసుకుని మీ వద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. And we should be careful, especially end days. Many false prophets will come, as our Lord said in Matthew 24 chapter. యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో సెలవిచ్చినట్లుగా అంత్య దినముల్లో అనేకమైనటువంటి అబద్ధ బోధకులు వస్తారు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. And in our time we see many false prophets. ఈ కాలంలో అనేక అబద్ధ ప్రవక్తలను మనం చూస్తూ ఉన్నాం. You must understand the definition for false prophet. అబద్ధ బోధకుని గురించి సరైనటువంటి అవగాహనను నీవు కలిగి ఉండాలి. Any person, any preacher, any great man, whoever he may be, whenever he speaks something against the word of God, he is a false prophet. ఏ బోధకుడు అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా బోధిస్తూ ఉంటే అతడు అబద్ధ బోధకుడే. Because the Bible is truth. Jesus said, heaven and earth shall pass away, but my word shall not pass away. ఎందుకంటే బైబిల్ గ్రంథము సత్యమైనటువంటిది. యేసు ప్రభువు వారు చెప్పారు, ఆకాశము భూమి గతించిపోయినప్పటికీ కూడా నా మాటలు ఏ మాత్రము కూడా గతించవు. So whoever he may be, if he speaks something wrong against this word of God, he is a false prophet. అతడు ఎటువంటి బోధకుడు అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా బోధిస్తూ ఉంటే ఆయన అబద్ధ బోధకుడే. So Jesus said, beware of false prophets. అందుకే యేసు ప్రభువు అన్నారు, అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడుడి. If anybody comes to you and speaks something against this word of God, remember he is a false prophet. దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకంగా బోధిస్తున్నట్లయితే ఎవరైనా వారు అబద్ధ బోధకులను గుర్తించాలి. And also our Lord Jesus said, Matthew chapter 10 verse 17, but beware of men, for they will deliver you up to the councils and they will scourge you in their synagogues. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభువు వారు అంటున్నారు, మనుషులను గురించి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. Yes, Jesus also warned us that we should be careful about even people. మనుషుల గురించి కూడా జాగ్రత్తగా ఉండాలని యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు. People talk very nicely. మనుషులు ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉంటారు. And they act as if they have very good relationship between you and them. నీకు వారికి మధ్య ఎంతో మంచి సహవాసం ఉన్నట్లుగా వారు నటిస్తూ ఉంటారు. But when the time comes, they will betray you. అయితే సమయం వచ్చినప్పుడు వారిని అప్పగిస్తారు.
ఇస్తారు. And unfortunately, we try to spend more time with people than with God. దేవునితో కంటే కూడా మనుషులతో ఎక్కువ సమయాన్ని మనం గడపడానికి ఇష్టపడుతూ ఉంటాం. Unfortunately, we trust people more than God. దేవుని కంటే కూడా మనుషులైన ఎక్కువగా మనం నమ్మిక ఉంచుతూ ఉంటాం. Because the word of God is very clear. It is better to trust in the Lord than to put confidence in men. అందుకే దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది, మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. So you should be careful that you should not trust in people, but your trust must be steadfast in the Lord. అందుకే నీ యొక్క నమ్మిక మనుషుల పైన కాకుండా దేవుని పైన ఉన్నట్లుగా నీవు జాగ్రత్త పడాలి. And also our Lord Jesus said in Matthew 16 verse 6, beware of the leaven of the Pharisees and of the Sadducees. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభువు చెప్తున్నారు, అప్పుడు యేసు చూడుడి పరిసయ్యులను సద్దుకయ్యులను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని చెప్పెను. And in connection to this verse we can also read Luke Gospel chapter 12 verse 1. It says, in the meantime when they were gathered together an innumerable multitude of people, insomuch that they trod one upon another, he began to say unto his disciples, first of all, beware of the leaven of the Pharisees, which is hypocrisy. లూకా సువార్త 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాము, అంతలో ఒకరినొకడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లు చెప్పసాగెను, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. So here we see our Lord instructed us about the leaven of the Pharisees, which is hypocrisy. ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్తూ ఉన్నారు, పులిసిన పిండి అనగా పరిసయ్యుల శాస్త్రుల వేషధారణ గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. We should be careful about hypocrisy. మనము వేషధారణ గురించి జాగ్రత్తగా ఉండాలి. Because people always try to be hypocrites. ఎందుకంటే మనుషులు ఎల్లప్పుడూ కూడా వేషధారణను కలిగి ఉంటారు. Jesus never liked such hypocrisy. యేసు ప్రభువు వారు ఎప్పుడు కూడా వేషధారణని ప్రేమించలేదు. He strongly condemned the hypocrisy of Pharisees and Sadducees. పరిసయ్యులు సద్దుకయ్యుల యొక్క వేషధారణను యేసు ప్రభువు వారు ఖండించారు. Because God wants uprightness. దేవుడు మన నుండి యథార్థతను ఆశిస్తూ ఉన్నాడు. So God never intended us to act before him. దేవుని ఎదుట మనము వేషధారణను కలిగి ఉండాలని దేవుడు ఆశించడం లేదు. God wants us to be as we are. మనం ఏ విధంగా ఉన్నామో ఆ విధంగానే దేవుని చెంతకు రావాలని ఆయన కోరుతూ ఉన్నాడు. So you must come to God as you are. You should not try to be hypocrite. కాబట్టి నువ్వు వేషధారణను కలిగి ఉండకుండా యథార్థమైనటువంటి మనసుతో దేవుని చెంతకు నువ్వు రావాలి. And also our Lord said in Mark chapter 8 verse 15, and he charged them saying, take heed, beware of the leaven of the Pharisees and of the leaven of Herod. మార్కు సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభువు వారు అంటున్నారు, ఆయన చూచుకొనుడి పరిసయ్యులు పులిసిన పిండిని గురించి హేరోదు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడని హెచ్చరింపగా. Here we can see he added Herod also to the list of people with whom we should be careful. మనం ఎవరి పట్ల జాగ్రత్తగా ఉండాలో యేసు ప్రభువు వారు చెప్తూ హేరోదుని గురించి కూడా ఇక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. It's a warning for us that we should not be immersed in the politics. మనము రాజకీయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడాన్ని హెచ్చరించబడుతూ ఉన్నాం. But the Bible says is whoever is ruling, we should pray for them. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే పరిపాలిస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయమని చెప్తోంది. We should not talk much about politics. రాజకీయాల గురించి ఎక్కువగా మనం మాట్లాడాల్సిన పని లేదు. And also our Lord said that we should be careful about the scribes. ఇంకా శాస్త్రుల గురించి మనం జాగ్రత్తగా ఉండాలని యేసు ప్రభువు వారు చెప్తూ ఉన్నారు. Beware of the scribes which desire to walk in long robes and loud greetings in the markets and the highest seats in the synagogues and the chief rooms at feasts. లూకా సువార్త 20వ అధ్యాయం 45-46 వచనాలు. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లను, శాస్త్రులను గురించి జాగ్రత్త పడుడి, వారి నిలువు టంగీలు ధరించుకొని తిరుగుగోరుచు సంత వీధులలో వందనములను, సమాజ మందిరంలో అగ్రపీఠములను, వీధుల్లో అగ్రస్థానములను కోరుదురు. Who desires to walk in long robes, who loves to greet in the marketplaces, and who loves to be in highest seats, and who loves to be in chief rooms. All these people comes under scribes category. శాస్త్రుల గుంపులో ఎవరుంటారంటే నిలువు టంగీలు ధరించుకోవాలని,
సంత వీధుల్లో వందనాలు, సమాజ మందిరంలో అగ్రపీఠములు, వీధుల్లో అగ్రస్థానములను కోరుకునేటువంటి వారందరూ ఉన్నారు. That means they don't want God to be exalted. దాని అర్థం ఏంటంటే దేవుడు మహిమపరచబడకుండా వారు చేస్తూ ఉన్నారు. They don't want to lift the name of Jesus. యేసు ప్రభు యొక్క నామాన్ని వారు పైకెత్తడం లేదు. They want to lift their name. వారి యొక్క పేరును వారు ఎత్తుకుంటూ ఉన్నారు. They wanted to lift their denomination. వారి యొక్క డినామినేషన్ ను వారు ఎత్తిపట్టుకుంటూ ఉన్నారు. They wanted to lift their own organization. వారి యొక్క సంస్థను వారు ఎత్తిపట్టుకుంటూ ఉన్నారు. But remember, we must lift the name of Jesus. అయితే మనము యేసు యొక్క నామమును పైకెత్తే వారిగా ఉండాలి. Because John the Baptist said, he must increase and I must decrease. బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తూ ఉన్నాడు, ఆయన హెచ్చించబడవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. The desire of every believer or the desire of every preacher must be, he must increase and I must decrease. కాబట్టి ప్రతి విశ్వాసి, ప్రతి బోధకుడు కూడా దేవుని యొక్క నామం హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలన్నటువంటి స్వభావమును కలిగి ఉండాలి. And also we see Luke Gospel chapter 12 verse 15, our Lord Jesus said, it is written, and he said unto them, take heed and beware of covetousness, for a man's life consisteth not in the abundance of the things which he possesseth. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభువు వారు అంటున్నారు, మరియు ఆయన వారిలో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. Here Jesus is telling that a man's life consisteth not in the abundance of the things which he possesses. యేసు ప్రభువు వారు ఇక్కడ సెలవిస్తున్నారు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. Our Lord Jesus warned the material blessings may not be good for your spiritual life. ఇంకా యేసు ప్రభువు వారు హెచ్చరిస్తున్నారు, ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి క్షేమాభివృద్ధిని కలుగజేయవు. Because many people, when they had nothing, they were so much obedient to God. ఎందుకంటే అనేక మంది విశ్వాసులు ఏమీ వారి దగ్గర లేనప్పుడు దేవునికి ఎంతో నమ్మకంగా వారు జీవించారు. But when they were materially blessed, they almost forgot God. అయితే ఎప్పుడైతే ఇహ సంబంధంగా వారు ఆశీర్వదించబడ్డారో అప్పుడు దేవుణ్ణి మరిచిపోయేటువంటి పరిస్థితిలోనికి వచ్చారు. They became too busy with too many things. అనేక విషయాలను బట్టి వారు ఎంతో బిజీ అయిపోయారు. There's a reason Jesus said, beware of covetousness. అందుకే యేసు ప్రభువు వారు లోభముల గురించి జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉన్నారు. So we should be careful about covetousness, about the material blessings. కాబట్టి యొక్క లోభముల గురించి ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. If your spiritual life is not growing, నీ యొక్క ఆత్మీయ జీవితం ఎదగకుండా ఉన్నట్లయితే, if your material blessings are growing, నీ యొక్క ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఎదుగుతూ ఉన్నట్లయితే, that is danger for you. అది నీకు ఎంతో ప్రమాదకరమైనటువంటిది. But if you are growing spiritually and at the same time if you are blessed materially, that's good. నీవు ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఇహ సంబంధమైనటువంటి విషయాలు కూడా ఎదుగుతున్నట్లయితే అది మంచిది. So you should be careful about your spiritual life and about your material blessings. కాబట్టి నీ యొక్క ఆత్మీయ జీవితం గురించి ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదం గురించి నీవు జాగ్రత్త పడాలి. And also we can say in book of Acts chapter 13 verse 40, it is said, beware therefore lest that come upon you which is spoken of in the prophets. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 40వ వచనంలో మనం చూస్తున్నాము, ప్రవక్తల గ్రంథమందు చెప్పబడికి రాకుండా చూచుకొనుడి. So here we see the instruction, if we don't follow the word of God, if we don't receive the instruction from the word of God, we will be in trouble. దేవుని యొక్క వాక్యంలో నుండి మనము చూస్తున్నటువంటి సూచనలను అనుసరించకుండా ఉన్నట్లయితే మనం ప్రమాదంలో ఉంటాం. And here we are warned, be careful, if you don't follow the instructions, you will receive the punishment. ఇక్కడ మనం చూస్తున్నాము, ప్రవక్తల గ్రంథమందు చెప్పినటువంటి మాటలు మనము జాగ్రత్తగా అనుసరించకపోయినట్లయితే మనము శిక్షకు పాత్రలం అవుతాం. And also we see Philippians chapter 3 verse 2, it says, beware of dogs, beware of evil workers, beware of the concision. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన ఆచరించు వారి విషయమై ఉండుడి. And here we say, beware of dogs. కుక్కల గురించి జాగ్రత్తగా ఉండమని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. We see this word in front of many houses, and definitely we will take care of the dogs when we go into such houses. మరి కుక్కలు ఉన్నటువంటి గృహంలోనికి మనం వెళ్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్త పడతాం. But spiritually we are instructed
Beware of people who have the dog's attitude. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం బోధించబడుతూ ఉన్నాము కుక్కల స్వభావం కలిగినటువంటి వారిని గురించి మనం జాగ్రత్త పడాలి. Because the dog eats what it vomits. కుక్క కక్కినటువంటి దాన్ని మళ్ళా తిరిగి తింటుంది. So if you are a believer, if you gave up some sins and try to do again, that is the dog's attitude. నీవు ఒప్పుకున్నటువంటి పాపాన్ని నీవు చేస్తున్నట్లయితే అది కుక్క స్వభావము. So you should be careful about the dog's attitude, about evil workers, and about concession. కావచ్చు మనం కుక్కల విషయము దుష్టుల విషయము ఛేదన అనుసరించేటువంటి వారి విషయం జాగ్రత్తగా ఉండాలి. And also we say in Colossians chapter 2 verse 8, beware lest any man spoil you through philosophy and vain deceit, after the tradition of man, after the rudiments of the world, and not after Christ. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. People try to deceive people through the tradition of man after the rudiments of the world. మనుషుల పారంపర్యాచారమును బట్టి మనుషులను మోసం చేస్తూ ఉన్నారు. And it is said, whatever it is not mentioned for the glory of Christ, you should not involve in that. దేవుని నామ మహిమార్థము కాకపోయినటువంటి ప్రతిదాన్ని కూడా మనం విడిచిపెట్టాలి. So you should not follow the tradition or the rudiments of the world, but you must follow the Christ, our Lord Jesus. కాబట్టి మనం మనుషుల పారంపర్యాచారమును మరి ఈ లోక సంబంధమైనటువంటి మూల పాఠములను అనుసరించకుండా జాగ్రత్త పడాలి. And also we were instructed in 2 Peter chapter 3 verse 17, ye therefore, beloved, seeing ye know these things before, beware lest ye also, being led away with the error of the wicked, fall from your own steadfastness. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనము, ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీరు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. So you must be careful about the false teaching. కాబట్టి అబద్ధ బోధన గురించి మనం జాగ్రత్త పడాలి. And in these days we can see people try to build many doctrines and many denominations through the letters from the Bible. ఈ యొక్క దినాల్లో బైబిల్ గ్రంథంలోని వాక్యములను ఆధారం చేసుకొని వారి సొంత డినామినేషన్స్ ను ప్రారంభిస్తున్నారు. We should be careful whenever we hear beware from the Bible. అది బైబిల్లో మనం జాగ్రత్త పడుము అన్నటువంటి మాటను విన్నప్పుడు మనం చాలా జాగ్రత్త పడాలి. Better to read 2 times. ఆ యొక్క వాక్యాన్ని 2 సార్లు చదవడం మంచిది. Maybe 3-4 times until you get it into your heart. 3-4 సార్లు నీ యొక్క హృదయంలోనికి దాన్ని అర్థం చేసుకునేంత వరకు కూడా చదవడం మంచిది. Because if you overlook the bewares from the Bible, you will be in danger. బైబిల్లోని జాగ్రత్తలను నీవు విడిచిపెట్టినట్లయితే నువ్వు ఎంతో ప్రమాదంలో ఉంటూ ఉన్నావు. May the Lord help us to follow His word and to live for His glory. మనము దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి ఆయన నామ మహిమ కొరకు జీవించినట్లుగా ప్రభువు సహాయం చేయనుగాక. Our lovingly heavenly Father, మమ్మల్ని ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, thank you for this time. ఈ యొక్క సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. Yes, Lord, your word gives instructions to us. అవును ప్రభువా, మీ యొక్క వాక్యము మాకు సూచనలు తెలియజేస్తుంది. And it's always good for us to follow your word. మీ యొక్క వాక్యాన్ని అనుసరించడం ఎప్పుడు కూడా ఆశీర్వాదకరమైనదే. And help us whenever we see beware in the Bible to be careful. మీ యొక్క వాక్యంలో జాగ్రత్త పడమనేటువంటి మాటను చూసినప్పుడు మేము జాగ్రత్త పడడానికి సహాయం చేయండి. And also help us to be aware of your word and to keep your word in our heart. ప్రభువా, మీ యొక్క వాక్యమును మేము జాగ్రత్తగా చదవడానికి దాన్ని మా హృదయంలో ఉంచుకోవడానికి సహాయం చేయండి. So that we may glorify your name. తద్వారా మీ యొక్క నామాన్ని మహిమపరచడానికి సహాయం చేయండి. Lord, now I pray people who wants to obey your word, I pray that you may bless them abundantly in their spiritual life.
ప్రభువా, ఎవరైతే మీ యొక్క వాక్యానికి విధేయత చూపాలని ఆశిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని సమృద్ధిగా మీరు దీవించండి. And your word says, when your word proclaimed, we see signs and wonders. ప్రభువా, మీ వాక్యమును మేము చూస్తున్నాం. మీ వాక్యము ప్రకటించబడినప్పుడు అద్భుతములు సూచక్రియలు వాటిని వెంబడిస్తాయి. And I pray for the people who receive this word and correct their lives. I pray that you may perform signs and wonders in their lives. ప్రభువా, ఈ యొక్క వాక్యాన్ని ఎవరైతే విని దాన్ని ప్రభువా అనుసరిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములు వారి జీవితంలో చేయమని మిమ్మల్ని కోరుతున్నాను. Lord, heal them who needs healing. ప్రభువా, స్వస్థత అవసరమైనటువంటి వారిని స్వస్థపరచండి. Lord, correct them who needs correction. ప్రభువా, సరి చేయబడవలసినటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని సరి చేయండి. Lord, I pray for the families. కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. Help husband to love his wife. భర్తలు భార్యలను ప్రేమించడానికి సహాయం చేయండి. Help wives to obey their husbands. భార్యలు వారి భర్తలకు విధేయత చూపడానికి సహాయం I చేయండి. pray for the children to obey their parents. పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపడానికి సహాయం చేయండి. Lord, help every one of us to obey your word. ప్రభువా, మీ వాక్యానికి విధేయత చూపడానికి మా అందరికి కూడా సహాయం చేయండి. And bless us for your glory. మీ యొక్క నామ మహిమార్థమై మమ్మల్ని ఆశీర్వదించండి. In Jesus' name I pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. తట్టుచున్నాడు క్రీస్తుని హృదయపు తలుపు, ఆహ్వానించుము అందుకుని ఆ దివ్యమైన పిలుపు. తప్పక తిరుగుతుంది నీ జీవితం క్రొత్త మలుపు, ఇది నిజం యేసుక్రీస్తుతో నీ చేయి కలుపు. బైబిలే నీ భావి బాటను తెలుపు, ప్రార్థనే బాబును నీ పాపపు నలుపు. చెడు నీతో పోరాటం సలుపు, అయినా క్రీస్తులో నీదే గెలుపు. తట్టుచున్నాడు క్రీస్తుని హృదయపు తలుపు, ఆహ్వానించుము అందుకుని ఆ దివ్యమైన పిలుపు. తప్పక తిరుగుతుంది నీ జీవితం క్రొత్త మలుపు, ఇది నిజం యేసుక్రీస్తుతో నీ చేయి కలుపు. బైబిలే నీ భావి బాటను తెలుపు, ప్రార్థనే బాబును నీ పాపపు నలుపు. చెడు నీతో పోరాటం సలుపు, అయినా క్రీస్తులో నీదే గెలుపు. తట్టుచున్నాడు క్రీస్తుని హృదయపు తలుపు, ఆహ్వానించుము అందుకుని ఆ దివ్యమైన పిలుపు. తప్పక తిరుగుతుంది నీ జీవితం క్రొత్త మలుపు, ఇది నిజం యేసుక్రీస్తుతో నీ చేయి కలుపు. బైబిలే నీ భావి బాటను తెలుపు, ప్రార్థనే బాబును నీ పాపపు నలుపు. చెడు నీతో పోరాటం సలుపు, అయినా క్రీస్తులో నీదే గెలుపు. 500 వాక్యములు, 1000 వాక్యములు, 2000 వాక్యములు మరియు 3000 వాక్యములు కంఠాపాఠం చేసిన వారు మొదట మీ ఇంటి యొద్దనే మీరు కంఠాపాఠం చేసిన వాక్యములు చూడకుండా రాసి మా చిరునామాకు పంపవలను. అవి పరీక్షింపబడిన తరువాత మౌలిక పరీక్ష తేదీ మీకు తెలుపబడును. అప్పుడు మీరు కంఠాపాఠం చేసి రాసి పంపించిన వాక్యములు నోటితో చెప్పవలను. అలాగూ చెప్పిన వారికి ప్రకటించబడిన బహుమతులు అందజేయబడును. ఎక్కడున్నారు దొంగలు అను ఈ పుస్తకమునందు ఆంధ్రప్రదేశ్ నేరస్తుల మధ్య సంచలనం సృష్టించిన నవల మరియు పాస్టర్ గాలి గంగరాజు గారి సాక్ష్యము ఉన్నది. మరియు వాక్యానుసారమైన ప్రార్థనలు అను ఈ పుస్తకమునందు వాక్యానుసారమైన ప్రార్థనలు ఉన్నవి. మరియు ఈ యొక్క పుస్తకము వాక్యములు కంఠాపాఠం చేయుటకు ప్రయోజనకరముగా ఉండును. ప్రభు కృపను బట్టి ఈ యొక్క పుస్తకము దేశ విదేశములలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నది. ఈ పుస్తకములు కావలసిన వారు స్క్రీన్ పైన ఉన్న మా చిరునామాకు 100 రూపాయల డొనేషన్ పంపించి కొనుగొనగలరు. Our ministry is giving gifts to encourage people to memorize the Word of God. If you are inspired to support this ministry, you can send your donations to our address. Our address is the Bible Foundation, Post Box number 13, Tirupati 517507, Andhra Pradesh, India. Our email addresses gali@jesusanswers.com and davidevangelist@hotmail.com. Our mobile numbers 94400 and 94900898824. You can visit our website at www.thebiblefoundation.com. వందనాలేసయ్యకు 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 వందనాలేసయ్యకు